అల్లరి నరేష్ అంటేనే మనకు గుర్తొచ్చేది కామెడీ. కానీ ఈ మధ్య నాంది, ఉగ్రం లాంటి సినిమాలతో ఆయన రూట్ మార్చారు. ఇప్పుడు మరోసారి ఒక సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ హర్రర్ టచ్తో మన ముందుకు వచ్చారు. అదే 12A రైల్వే కాలనీ. మా ఊరు పొలిమేర రైటర్ కథ అందించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ సినిమా కథ వరంగల్ పట్టణంలోని 12A రైల్వే కాలనీ అనే ఏరియాలో జరుగుతుంది. మన హీరో కార్తిక్ అలియాస్ అల్లరి నరేష్ ఒక అనాథ. ఎలాంటి బాధ్యతలు లేకుండా లోకల్ పొలిటీషియన్ అయిన టిల్లు అలియాస్ జీవన్ కుమార్ దగ్గర చిన్న చిన్న పనులు చేస్తూ లైఫ్ని జాలీగా గడిపేస్తుంటాడు. అదే కాలనీలో ఉండే ఆరాధన అలియాస్ కామాక్షి భాస్కర్ల ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వాలని కలలు కంటూ ఉంటుంది. ఆమెను చూసిన కార్తీక్ ప్రేమలో పడతాడు. ఆమె చుట్టూ తిరుగుతూ ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇదంతా సరదాగా సాగిపోతున్న సమయంలో అనుకోకుండా ఒక రోజు రాత్రి ఆరాధన మరియు ఆమె తల్లి దారుణంగా హత్య చేయబడతారు. ఆ కాలనీ మొత్తం ఉలికి పడుతుంది. ఈ హత్యలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని తెలుసుకునే లోపే పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఈ కేసును డీల్ చేయడానికి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రాణా ప్రతాప్ అలియాస్ సాయి కుమార్ రంగంలో దిగుతాడు. అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆరాధన చనిపోయిన తర్వాత కార్తీక్కు కొన్ని వింత అనుభవాలు ఎదురవుతాయి. చనిపోయిన ఆరాధన అతనికి కనిపిస్తున్నట్లు, ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు కార్తీక్ భ్రమపడుతూ ఉంటాడు. మరోవైపు జైదేశ్ సిండే అలియాస్ అనీస్ కురువెల్లా అనే ఒక మిస్టరీ వ్యక్తి ఆరాధన ఫోటో పట్టుకొని ఆమె కోసం వెతుకుతూ ఉంటాడు. అసలు ఈ వ్యక్తికి ఆరాధన కుటుంబానికి సంబంధం ఏంటి? లోకల్ పాలిటిక్స్కి ఈ జంట హత్యలకున్న లింక్ ఏంటి? కార్తీక్ వచ్చే ఆ విజన్స్ వెనుక ఉన్న నిజమేంటి? పోలీసులు ఒకవైపు, కార్తీక్ మరోవైపు హంతకులను వెతుకుతుండగా ఊహించని నిజాలు బయటపడుతూ ఉంటాయి. చివరికి ఆ మిస్టరీని కార్తీక్ ఎలా ఛేదించాడు? ఆత్మ సహాయంతో హంతకుల్ని పట్టుకున్నాడా లేదా తన తెలివితేటలతో పట్టించాడా అనేదే మిగతా కదా. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్: అల్లరి నరేష్ నటన. నరేష్ ఈ మధ్య కామెడీని పక్కన పెట్టి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటున్నారు. ఇందులో కూడా ఫస్ట్ హాఫ్లో లవర్ బాయ్గా, సెకండ్ హాఫ్లో ఎమోషనల్ అండ్ సీరియస్ లుక్లో చాలా బాగా నటించారు. ట్విస్ట్స్ అండ్ సస్పెన్సెస్. ఈ సినిమాకి కథ అందించింది పొలిమేర ఫేమ్ అనిల్ విశ్వనాథ్ కాబట్టి సినిమాలో ఊహించిన మలుపులు ఉంటాయి. ముఖ్యంగా ఇంటర్వల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ ట్విస్టులు థ్రిల్ చేస్తాయి. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ పాత్ర కేవలం పాటలకే పరిమితం కాకుండా కథలో చాలా కీలకంగా ఉంటుంది. ఆమె నటన ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి మైనస్ పాయింట్స్: స్లో నరేషన్. ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. అసలు కథలకు వెళ్ళడానికి డైరెక్టర్ ఎక్కువ టైం తీసుకున్నారు. లవ్ ట్రాక్ కూడా రొటీన్గా అనిపిస్తుంది. లాజిక్ మిస్. కొన్ని చోట్ల లాజిక్ లేని సీన్స్, గ్రాఫిక్స్ నాణ్యత తక్కువగా ఉండడం కొంచెం ఇబ్బంది పెడుతుంది. స్క్రీన్ ప్లే. కథ బాగున్నా దాన్ని చెప్పే విధానం ఇంకా గ్రిప్పింగ్గా ఉంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది. ఓవరాల్గా చెప్పాలంటే 12A రైల్వే కాలనీ ఒక డీసెంట్ సస్పెన్స్ థ్రిల్లర్. అల్లరి నరేష్ నటన కోసం, సస్పెన్స్ ట్విస్టుల కోసం ఈ సినిమాను చూడవచ్చు. మరీ భారీ అంచనా పెట్టుకోకుండా చూస్తే మీకు నచ్చుతుంది. హర్రర్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవారు తప్పకుండా చూడవచ్చు. మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.